హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ బ్లాగ్స్ అండి. ఏంటి ఇది స్పూన్ పెట్టేదో కలిపి చూపిస్తోందని అనుకుంటున్నారా? చూసేయండి. ఈరోజు మా వారు ఏదో చిన్న పని ఉంది, బయటకు వెళ్తున్నాను, నాకు వంట చేయొద్దు అన్నారని సరే నా ఒక్కదానికే ఫస్ట్ బద్ధకం ముందు పుట్టి తర్వాత మనం పుట్టాం కదా వండుకోవడం విషయంలో. అందుకని ఏం చేశానంటే వన్ పాట్ లాగా అయిపోతుందని ఆనియన్ రైస్ చేసుకుందామని ఉల్లిపాయ తరుక్కున్నానండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుక్కున్నాను. ముందు మూకుడు పెట్టి నూనె వేసేసుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని, అంటే నాకు మా వారు కారం తక్కువ తింటారు, కొంచెం నేను ఎక్కువ తింటానండి. అందుకని మా వారు ఉంటే కుదరదు కాబట్టి ఆయన లేనప్పుడు ఎప్పుడైనా నేను కొంచెం కారంగా వండుకుంటాను అనమాట. సో అందుకోసం అని చెప్పి సరే ఆనియన్ రైస్ అనుకున్న దాన్ని కాస్త సరే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కదా అని టమాటాలు ఉన్నాయి కదా అని చెప్పి 2 టమాటాలు తీసుకుని అవి కూడా సన్నగా తరుక్కున్నాను. తర్వాత చూసారు కదా ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయని చెప్పి ఉప్పు, పసుపు వేసేసాను. ఏంటంటే తొందరగా మగ్గుతాయి, దాంట్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి అని అనుకున్నాను. సరే ఆ టమాటా వేస్తానని అనుకోలేదు కదా, అందుకోసం అని చెప్పి, లేకపోతే 2 ఒకేసారి వేసేసేదాన్ని, ఈక్వల్గా మగ్గేవి. సో తర్వాత ముక్కలు తరుక్కుని సన్నగా అవి కూడా వేసేసి చక్కగా మెత్తగా ఉడికేలాగా మగ్గించేసుకొని, సరే మళ్ళీ విడివిడిగా కలుపుకొని తింటాం ఎందుకులే అని చెప్పి అందులోనే అన్నం కూడా కలిపేసేసుకున్నాను. స్పూన్ పెట్టి తినేసేయచ్చు అని చెప్పి. అదండి నా బద్ధకిష్టు జర్నీ. ఏంటంటే యాక్చువల్గా కుక్కర్లోనే వండేద్దాం అనుకున్న దాన్ని సరే మళ్ళీ ఉల్లిపాయ ఇది ఒకటే కదా, అల్లం వెల్లుల్లి వేయకుండా చేసుకున్నానండి. నాకు ఇష్టం అది, ఇంగువే ఇష్టం నాకు. సో నచ్చిందా మీకు? ఇలా చేసేసుకోండి. ఒక్కళ్ళు ఉన్నప్పుడు బద్దకించకుండా. పొట్ట మాడదు, అనవసరంగా మాడగొట్టుకోవడం ఎందుకు పొట్ట. అందుకని ఇలా చేసేసుకుని కొంచెం కూర మిగిలింది అనుకోండి, రాత్రికి పూరియో చపాతీయో చేసుకుని అందులో తినేసేయండి, కాస్త కొత్తిమీర వేసుకుని. సూపర్గా ఉంటుంది, నాది గ్యారంటీ. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.